హలో ఎవ్రీవన్. సో మనకి రీసెంట్గా టాలీవుడ్లో ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఆల్మోస్ట్ మూవీ అయితే ఫిక్స్ అయింది అంటున్నారు. అండ్ మనకి బన్నీ క్రేజ్ అయితే చూసాం పుష్ప తర్వాత. సో పుష్ప 2 అయితే ప్రజెంట్ రన్నింగ్లో ఉంది. అండ్ త్రివిక్రమ్ గారు అయితే ప్రజెంట్ ఏ మూవీ కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో పుష్ప 2 తర్వాత మనకి అల్లు అర్జున్ గారు చేసే మూవీ త్రివిక్రమ్తోనే అని చెప్పి మనకి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో స్టార్టింగ్లో అట్లీతో చేస్తున్నారని చెప్పి మనకి న్యూస్ వచ్చినా అది కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే త్రివిక్రమ్తోనే మూవీ కన్ఫర్మ్ అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. సో ఈసారి లాస్ట్ టైం మనకి చూసాం కదా, ఫస్ట్ మూవీ అయితే జూలై వచ్చింది వీళ్ళ కాంబినేషన్లో, నెక్స్ట్ సన్ ఆఫ్ సత్యమూర్తి, నెక్స్ట్ అలా వైకుంఠపురంలో. సో మూడు కూడా చాలా మంచి హిట్స్ అయితే వచ్చారు. సో అల్లు అర్జున్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 3 మూవీస్ కూడా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. అండ్ ప్రజెంట్ ఇప్పుడు అలాంటి కాంబినేషన్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుంది, దాని కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, అండ్ హై స్కేల్ బడ్జెట్ అంటున్నారు. సో దాని డీటెయిల్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో మనకేంటంటే మెయిన్గా జూలై సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం మూడు కూడా మనకి బేసిక్ ఒక కామన్గా మనం చూసే ఒక పర్సన్, అంటే మన లైఫ్లో మనం చూసే పర్సన్, మన ఫ్రెండ్ కావచ్చు, మన పక్కింట్లో ఉన్న పర్సన్ కావచ్చు, అలాంటి మన కామన్గా జరిగే స్టోరీ. బట్ ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్కు ఉన్న రేంజ్ బట్టి పాన్ ఇండియా మూవీ అయితే కరెక్ట్గా చేసి చూపించాలి. సో పాన్ ఇండియా మూవీకి ఇలాంటి మూవీ స్టోరీ అయితే మనకు సెట్ అవ్వదు. సో త్రివిక్రమ్ ఎలాంటి స్టోరీ రాసి ఉండొచ్చు, ఎలాంటివి చూడాలి అంటే, సో దీని చుట్టూ మనకి డిస్కషన్స్ అయ్యి అన్నీ వచ్చిన తర్వాత మనకి వచ్చిన క్లారిటీ ఏంటంటే, బన్నీవాస్ గారు ఆల్రెడీ ఈ మూవీ గురించి అన్నారు. సో దీనికోసం హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ప్రాజెక్ట్ ఇది, చాలా మనీ కావాలి, అండ్ ప్రీ ప్రొడక్షన్కి చాలా మంత్స్ పడుతుంది, అండ్ చాలా ఫండింగ్ కావాలి అని అయితే చెప్పారు. సో దీన్ని బట్టి మనకి డీటెయిల్స్లోకి వెళ్తే ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సోషియో ఫ్యాంటసీ మూవీ. సో ఏంటంటే ఇప్పుడు మనకి త్రివిక్రమ్ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చే మూవీ మైథలాజికల్ టచ్ సోషియో ఫ్యాంటసీ. సో సోషియో ఫ్యాంటసీ మూవీని ప్రజెంట్ తీసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి స్టోరీని అయితే టచ్ చేశారని చెప్పి అయితే తెలుస్తుంది. దీన్ని బన్నీ కూడా ఓకే చేశారు, స్క్రిప్ట్ వర్క్ అవుతుంది. అండ్ ఈ మూవీనే, ఈ లైన్ని మనకి త్వరలోనే స్టోరీగా చేంజ్ చేసి దీని మీద షూట్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ పుష్ప 2 మనకి ఎలాగో డిసెంబర్లో రిలీజ్ ఉంది కదా, పుష్ప 2 రిలీజ్ తర్వాత ఈ మూవీ అయితే సెట్స్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ దీనికోసం ఆల్మోస్ట్ 400 to 500 crores మనకి బడ్జెట్ అయితే అవుతుంది అంటున్నారు. అండ్ ఈ మూవీని హారిక అండ్ హాసిని అండ్ గీతా ఆర్ట్స్ రెండు కలిపి కంబైన్డ్గా ప్రొడ్యూస్ చేస్తాయని కూడా అంటున్నారు. సో ఇదైతే మనకి ఇంతవరకు మనం దీన్ని బట్టి చూసుకున్నట్లయితే హెవీ బడ్జెట్ ఇది. సో ఈ బడ్జెట్లో మూవీ చేస్తున్నారంటే కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి. బట్ స్టిల్ అల్లు అర్జున్కి పుష్ప తర్వాత వచ్చిన క్రేజ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇంత బడ్జెట్ అయితే పెడుతున్నారు. సో చూద్దాం మూవీ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది. సో ఇదైతే ప్రజెంట్ మనకి రన్ అవుతున్న అప్డేట్. సో తెలుసు కదా, క్రేజీ కాంబినేషన్, చూద్దాం ఏమవుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.